అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాంబశివరావు బొందలపాటి, సురక్ష హాస్పిటల్స్ గుంటూరు నుంచి. ఈరోజు మనం ప్రతి కుటుంబంలో సహజంగా ఉండే రోగం గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే డయాబెటీస్, మధుమేహం. భారతదేశం డయాబెటీస్కు రాజధానిగా గుర్తింపు పొందింది. భారతదేశంలో డయాబెటీస్ ఎందుకు అంత వేగంగా పెరుగుతుందో ఈరోజు చూద్దాం. ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం, చక్కెర పదార్థాలు ఎక్కువగా తినటం, వ్యాయామ లోపం, అధిక బరువు, పట్టణీకరణ, జన్యువుల ప్రభావం, స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల, నిద్ర తక్కువ ఉండటం వల్ల, వంశపారంపర్యం, మద్యం మరియు ధూమపానం అలవాట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవన్నీ కలిపి మన దేశంలో డయాబెటీస్ కేసులు ఆందోళనకరంగా పెరగడానికి కారణమవుతున్నాయి. వీటికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, కేవలం 2019 నుండి 21 వరకు కేవలం 2 సంవత్సరాల్లోనే మన దేశంలో కొత్తగా 3,10,00,000 డయాబెటీస్ కేసెస్ రికార్డ్ అయినాయి. డయాబెటీస్ను పూర్తిగా నయం చేయలేం, కానీ ఆహారం నియంత్రణ, వ్యాయామం, సమయానికి పరీక్షలు చేయించుకొని డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం వల్ల డయాబెటీస్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.